హలో, నేను మీ శేషరావు. తెలంగాణలో రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనే దాని మీద ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ మాత్రం గత ఎన్నికల కంటే ఓట్ బ్యాంకును మాత్రం ఎంతో కొంత అదనంగా సంపాదించుకుంది తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ఈసారి జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో మాత్రం 2 డిజిట్స్ దిశగా బీజేపీ వెళ్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అదే టార్గెట్ పెట్టుకుంది. మనుగడ కోసం బీఆర్ఎస్ పార్టీ సతపూరుతూ ఉంది. రాబోయేటువంటి ఎన్నికల్లో ఎంతో కొంత ఒక దిశానిర్దేశం చేసేలాగా ఎంపీలను గెలుచుకోవాలి అని చెప్పి ఈ క్రమంలో అసలు ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరున్నారు, అభ్యర్థులను ఎవరెవరు ఏ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. వివిధ సోర్సుల నుంచి మాకు అందినటువంటి సమాచారం ప్రకారం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆయా నియోజకవర్గాలకు ఎలా ఉన్నారనేది ఒకసారి చూద్దాం. సో నియోజకవర్గం తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ ఖచ్చితంగా జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో లోక్సభ ఎన్నికల్లో కూడా అదే జరిగేటువంటి అవకాశం ఉంది. ట్రయాంగిల్ ఫైట్. ఈ ట్రయాంగిల్ ఫైట్లో అభ్యర్థులు ఎవరు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంది. సో అభ్యర్థులు ఎవరు అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఆదిలాబాద్ చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి నరేష్ యాదవ్ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. దాదాపు అదే కన్ఫర్మ్ అయిపోతుంది. బీజేపీ నుంచి రాథోడ్ రమేష్. సో రాథోడ్ రమేష్ అక్కడ బీజేపీ దగ్గర నుంచి దాదాపుగా అతనే కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆత్రం సక్కు. బహుశా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి కొంతమంది ఇష్టపడటం లేదు. ప్రస్తుతానికైతే టెంటేటివ్గా ఆత్రం సక్కుని నిలబెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధం అవుతూ ఉంది. ఇక నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి. ఈయన ఇటీవల కాలంలో కరీంనగర్ నుంచి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. బట్ ఇప్పుడు జీవన్ రెడ్డి ఈసారి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆయన నిలబడేటువంటి అవకాశం ఉంది. ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫు నుంచి సిట్టింగ్ ఎంపీ. ఆయన ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. బట్ సిట్టింగ్ ఎంపీ అయిన ధర్మపురి అరవింద్ ఈసారి కూడా ఆయనే నిజామాబాద్ నుంచి పోటీ చేస్తారని చెప్పి బీజేపీ దాదాపుగా కన్ఫర్మ్ చేసింది. అక్కడి నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి రంగంలోకి దిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక కరీంనగర్ నుంచి లోక్సభకి ప్రవీణ్ రెడ్డి లేదా రోహిత్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. బహుశా రోహిత్ రావు పేరే కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ బీజేపీ నుంచి. ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం ఆయన ప్రజల్లో దూకుడుగా వెళ్తూ ఉంటారు. బండి సంజయ్ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు ఆయన. అయితే ఆయన మీద సొంత పార్టీలోనే కొంత వ్యతిరేకత కరీంనగర్ నుంచి ఉంది. ఆయన మీద కంప్లైంట్ చేయడానికి ఢిల్లీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి కంప్లైంట్ చేసినటువంటి అంశం మనందరికీ కూడా తెలిసిందే. ఇక బలమైనటువంటి అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి బి వినోద్ కుమార్, మాజీ ఎంపీ. ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కరీంనగర్ నుంచి పోటీ చేయబోతున్నారు. సో కరీంనగర్లో బలమైనటువంటి ఒక యుద్ధమే జరగబోతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకా పెద్దపల్లి. సో వెంకటేష్ నేత వంశీకృష్ణ. సో వినోద్ వాళ్ళ వారసుడు ఇతను వంశీకృష్ణ. సో వెంకటేష్ నేత లేదా వంశీకృష్ణ వీళ్ళిద్దరిలో ఒకరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బహుశా వంశీకృష్ణకి ఆర్థిక పరంగా పుష్కలంగా ఉంది కాబట్టి వంశీకృష్ణ వైపే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఆ పార్టీలో టాక్ వినిపిస్తూ ఉంది. ఇక బీజేపీ నుంచి మిట్టపల్లి సురేందర్ పోటీ చేసే అవకాశం ఉంది పెద్దపల్లి నుంచి. అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ బాల్కా సుమన్ లేదా కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారని చెప్పి తెలుస్తోంది. సో బాల్కా సుమన్కే ఎక్కువ అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెప్పుతోటి కొడతాందుకు చెప్పు చూపించినటువంటి అతను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ఇష్టమైనటువంటి లీడర్గా బాల్కా సుమన్ కనిపిస్తున్నారు. కాబట్టి బాల్కా సుమన్కే ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ లభించేటువంటి అవకాశం ఉంది. మేదక్ నుంచి నీలం మధు, ఇది కన్ఫర్మ్. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకి చివరి నిమిషంలో టికెట్ మార్చడం జరిగింది. అందుకే ఈసారి మేదక్ నుంచి పోటీ చేయడానికి నీలం మధుకి అవకాశం ఉంది. రఘునందన్ రావు, ఆయన ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఆయనకి మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసిన అవకాశం బీజేపీ నుంచి ఉండొచ్చు అంటున్నారు. బట్ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఆయన పేరుని. చివరి నిమిషంలో మరి బీజేపీ ఏం చేస్తుంది అనేది చూడాలి. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడ మెదక్ నుంచి కేసీఆర్
రంగంలోకి దిగుతారని చెప్పి అంటున్నారు. ఒకవేళ కేసీఆర్ కాకపోతే కనుక ఒంటేరు ప్రతాప్ రెడ్డి అంటున్నారు. బట్ కేసీఆరే ఖచ్చితంగా అక్కడి నుంచి బరిలోకి దిగేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో అక్కడి నుంచి గెలిచి ఢిల్లీకి మకాం మార్చాలనేది కేసీఆర్ యొక్క ఆలోచనగా చాలా కాలం నుంచి వినిపిస్తుంది. కాబట్టి ఆయన మీదకి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక జహీరాబాద్ సురేష్ షట్కర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి దిగబోతూ ఉన్నారు. జహీరాబాద్ నుంచి బీజేపీ నుంచి దిల్ రాజు లేదా బీబీ పాటిల్ పేరు వినిపిస్తుంది. దిల్ రాజు అటు కాంగ్రెస్కి ఇటు బీజేపీకి రెండింటికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒక పార్టీ తరఫు నుంచి దిల్ రాజు ఆయన రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉందని చెప్పి మాత్రం వినిపిస్తుంది. ఒకవేళ దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ వైపు కనుక వస్తే బీబీ పాటిల్ బీజేపీ నుంచి కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదంటే దిల్ రాజుకి బీజేపీ ఇస్తే కనుక ఇక్కడ సురేష్ షట్కర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలోకి దిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి బస్వంతరావు పాటిల్ అక్కడ లోక్సభ ఎన్నికల్లో ఈసారి బరిలోకి దిగేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మల్కాజ్గిరి ఇది చాలా హాట్ లోక్సభ స్థానం. ఇది ఇక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పి చాలామంది పోటీ పడుతూ ఉన్నారు. అక్కడ మల్కాజ్గిరి అనేది చాలా పెద్ద లోక్సభ నియోజకవర్గం, అది దేశంలోనే పెద్దదని చెప్పి చెప్తూ ఉంటారు. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మైనంపల్లి హనుమంతరావు ఇటీవల ఆయన పోటీ చేసి ఓడిపోయారు ఎమ్మెల్యేగా. సో మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి సీట్ను ఆశిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం కంచల చంద్రశేఖర్ రెడ్డి ఈయన కూడా ఆశిస్తూ ఉన్నారు. ఈయన హీరో మామ, ఈయన అల్లు అర్జున్ మామ. సో అల్లు అర్జున్ కోటాలో ఈయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. అల్లు అర్జున్ కోటాలో కంచెల చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజ్గిరి ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇటీవల కాలంలో బలమైనటువంటి టాక్ వినిపిస్తూ ఉంది. ఇక బీజేపీ మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ పేరు వినిపిస్తుంది. సో అట్ ద సేమ్ టైం మురళీధర్ రావు పేరు కూడా వినిపిస్తుంది. అధిష్టానంలో వీళ్ళిద్దరితో పోల్చుకుంటే మురళీధర్ రావుకే ఎక్కువగా పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మురళీధర్ రావు వైపు మొగ్గు చూపుతుందా అనేది కూడా ఉంది. నువ్వా నేను అన్నట్టు ఇక్కడ ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. ఈటల రాజేంద్ర మురళీధర్ రావు మల్కాజ్గిరి నుంచి రంగంలోకి దిగడానికి. సో అధిష్టానం ఇటువైపు మొగ్గు చూపుతుందనేది చూడాలి. ఇప్పటివరకు అయితే ఈటల రాజేందర్ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి చామకూర భద్రారెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ మాజీ మేయర్, హైదరాబాద్ మాజీ మేయర్, ఆయనకి అవకాశం ఉంది. ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరాడు. సో బొంతు రామ్మోహన్కి అవకాశం ఉందంటున్నారు. కానీ విజయశాంతి పేరు చాలా ప్రముఖంగా ఉంది. విజయశాంతి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళారు. మళ్ళీ బీజేపీ నుంచి ఇటీవల ఎన్నికల్లో ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సికింద్రాబాద్ నుంచి విజయశాంతి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. అధిష్టానంతో ఆమె లైజనింగ్ చేస్తున్నారు. పైగా ఆయన రాజకీయ గురువుల ద్వారా కూడా విజయశాంతి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈసారి విజయశాంతికి సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేటువంటి అవకాశం లభిస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో అత్యంత విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతి లోక్సభ స్థానానికి 3 చొప్పున పరిశీలిస్తుంది, అధ్యయనం చేస్తుంది ఎవరు బెస్ట్ క్యాండిడేట్ అని. సో ఇక్కడ నుంచి విజయశాంతి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రంగంలో దిగేటువంటి అవకాశం ఉంది. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, ఆయన ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. కిషన్ రెడ్డి ఇది కన్ఫాము. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి తలసాని సాయి కిరణ్ యాదవ్, ఈయన రంగంలోకి దిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫు నుంచి ఫిరోజ్ ఖాన్ పేరు వినిపిస్తుంది. ఫిరోజ్ ఖాన్ ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఫిరోజ్ ఖాన్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు, అత్యంత ఫాలోయర్గా కూడా ఉన్నారు. కాబట్టి ఫిరోజ్ ఖాన్కి ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హైదరాబాద్ నుంచి సీట్లు లభించడానికి అవకాశం ఉంది. ఇక్కడ కొంపల్లి మాధవీలత బీజేపీ తరఫు నుంచి ఈమెకి ఓకే అయింది దాదాపుగా. విరంచి హాస్పిటల్స్ ఆమె అధినేత. కాబట్టి ఆమెకి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్గా ఆమె హైలైట్ అవుతున్నారు. కొంపల్లి మాధవీలత, ఆమెకి బీజేపీ టికెట్ దాదాపుగా కన్ఫర్మ్ అయిందని చెప్పి టాక్ ఉంది. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి హైదరాబాద్కి ఎవరు అనేది ఇంకా కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్లీ గేమ్ ఆడతారా, సహజ స్నేహితులు కాబట్టి ఎంఐఎం అలాగే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఫ్రెండ్లీ గేమ్ ఆడతారా అనేది కూడా తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి ఎవరు పోటీలోకి దిగిపోతున్నారు అనేది ఒక క్వశ్చనే. ఇక చేవెళ్ళ, ఇది కూడా హాట్ లోక్సభ స్థానం, ఇది అందరూ కావాలనుకుంటున్నారు. చేవెళ్ళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పట్నం సునీతారెడ్డి చాలా బలమైనటువంటి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా కూడా ఉంటుంది. పట్నం సునీతారెడ్డికి
ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయన కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో కూడా పనిచేసాడు కొన్ని రోజులు. సో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చారు, ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆయన బీజేపీ తరఫు నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి బరిలోకి దిగేటువంటి అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డి ఆయన బరిలోకి దిగబోతూ ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి వంశీ చందర్ రెడ్డి, ఈయన దాదాపు కన్ఫర్మ్ అయింది. మహబూబ్ నగర్ వంశీ చందర్ రెడ్డి ఆయనే ఈసారి లోక్సభ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు. బీజేపీ నుంచి డికే అరుణ పేరు దాదాపుగా ఖరారైంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీనివాస్ గౌడ్, ఈయన మాజీ మంత్రి ప్లస్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన ఈసారి మహబూబ్ నగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. నాగర్కల్ నుంచి సంపత్ కుమార్ లేదా మల్లు రవి. సో మల్లు రవి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్ట్కి ఈ మధ్య రిజైన్ చేశారు. ఆయన నాగర్కల్ నుంచి పోటీ చేయడానికి, కాబట్టి సంపత్ కుమార్కి దాదాపుగా ఉండకపోవచ్చు సంపత్ కుమార్కి. సో మల్లు రవికి అవకాశం ఉంది నాగర్కల్ నుంచి. బీజేపీ నుంచి పి రాములు, ఈయన పోటీ దిగబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలోకి చేరారు. ఆయనకే ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వబోతుంది అనేటువంటి ఒక టాక్ కూడా నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. సో ఇక వరంగల్ అద్దంకి దయాకర్ పేరు వినిపిస్తుంది, టి రాజయ్య. వీళ్ళిద్దరిలో అద్దంకి దయాకర్ లేదంటే టి రాజయ్య అని చెప్పి వినిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే కనుక జెట్సన్ పేరు కూడా వినిపిస్తుంది. సో జెట్సన్కి అధిష్టానం వద్ద చాలా మంచి పేరుంది జెట్సన్. ఈయన యావరేజ్ లీడర్గా రేవంత్ రెడ్డి ముద్ర వేశాడు ఈయనకి. సో జెట్సన్ ఎప్పుడు కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ మీద రాజీ లేనటువంటి పోరాటం చేసినటువంటి రాజకీయ లీడర్ అయినా కాంగ్రెస్ పార్టీ లీడర్, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. అధిష్టానంతో డైరెక్ట్గా లింక్స్ ఉన్నటువంటి లీడర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి జెట్సన్ లేదా దయాకర్ వీళ్ళిద్దరిలో ఒకరు ఉండేటువంటి అవకాశం ఉంది. టి రాజయ్యకి అవకాశం తక్కువగా ఉన్నాయి వరంగల్ నుంచి. సో బీజేపీ నుంచి కృష్ణప్రసాద్ ఐపీఎస్, అది కన్ఫామ్. కృష్ణప్రసాద్ రంగంలో దిగేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎర్రోళ్ళ శ్రీనివాస్ లేదా అరోరి రమేష్ వీళ్ళిద్దరిలో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. సో అరోరి రమేష్కే ఓకే అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో దిగబోతున్నారు. బీజేపీ నుంచి కృష్ణవేణి నాయక్, బీఆర్ఎస్ పార్టీ నుంచి సీతారాం నాయక్ లేదా రెడ్డి నాయక్ అంటారు. సో సీతారాం నాయక్ బహుశా కాంగ్రెస్ పార్టీకి మారేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి టాక్ కూడా వస్తుంది. అది జరగకపోతే ఈయన లేదంటే రెడ్డి నాయక్ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక భువనగిరి నుంచి శ్రీనిధి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో దిగేటువంటి అవకాశం ఉంది. బీజేపీ నుంచి బోర నర్సయ్య గౌడ్ దాదాపుగా ఫైనల్. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డికి అవకాశం ఇచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఫైల్ రాజశేఖర్ రెడ్డి ఈసారి వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి లేదా పటేల్ రమేష్ రెడ్డి. సో ఇతను రఘువీర్ రెడ్డి జానారెడ్డి కుమారుడు. సో జానారెడ్డి కుమార్ ఈయనకి అవకాశం లభించేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పటేల్ రమేష్ రెడ్డి గత ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ను ఆశించి భంగపడ్డారు. అయినప్పటికీ కూడా రఘువీర్ రెడ్డికి జానారెడ్డి కుమారుడికి ఈసారి నల్గొండ నుంచి అవకాశం లభించేటువంటి అవకాశం ఉంది. పటేల్ రమేష్ రెడ్డికి సెకండ్ ఆప్షన్ కింద కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకా బీజేపీ అక్కడి నుంచి మన్యం రంజిత్ యాదవ్ను రంగంలో దించబోతుంది నల్గొండ నుంచి. బీఆర్ఎస్ పార్టీ గుత్తా సుఖేందర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి, సో వారసుడు, ఈయన్ని రంగంలో దింపబోతుంది. అక్కడ పోటీ చాలా ఆసక్తికరంగా మారబోతుంది. ఖమ్మం నుంచి నందిని లేదా ప్రసాద్ రెడ్డి వినిపిస్తుంది పేర్లు. బట్ వీళ్ళిద్దరు కాకుండా రాహుల్ గాంధీ కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ కూడా పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏదో ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీకి దింపాలని చెప్పి చేస్తుంది. ఆ క్రమంలో ఖమ్మం సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి రాహుల్ గాంధీకి ఇక్కడ అవకాశం ఉంది. రాహుల్ గాంధీ పోటీ చేసేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక బీజేపీ జి వెంకటేశ్వర్లు బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నామా నాగేశ్వరరావు, ఈయన నేను పోటీ చెయ్యను అని చెప్పి అంటున్నారు. అయినప్పటికీ బలవంతంగా ఆయన చేతనే పోటీ చేపిస్తారా లేదా అనేది చూడాలి. నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీతో లేదా బీజేపీతో టచ్లో ఉన్నారు. ఇప్పుడు బీజేపీతో టచ్లో ఉన్నారని ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి క్యాండిడేట్స్ అయితే వీళ్ళు, కానీ పోటీ చేయడానికైతే ముందుకి పెద్దగా రావట్లేదు. బలవంతంగా
పోటీలో క్యాండిడేట్స్ పెట్టేటువంటి అవకాశం బీఆర్ఎస్ పార్టీ నుంచి కనిపిస్తుంది. బట్ కాంగ్రెస్ బీజేపీ తరఫు నుంచి మాత్రం అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక కాన్స్టిట్యున్సీలో ముగ్గురు చొప్పున ఎంపిక చేసి ఇప్పటికే అధ్యయనం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మున్షి ఇప్పటికే అధ్యయనం చేస్తూ ఒక లిస్టు స్క్రీనింగ్ కమిటీకి పంపించడం అవకాశం, ఏఐసిసికి పంపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ అయితే ఢిల్లీలో బోర్డు మీటింగ్ పెట్టుకుంది. బీజేపీ బోర్డు మీటింగ్ జరుగుతూ ఉంది. సో బీజేపీ ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులను కూడా ఫైనల్ చేసి లిస్టును పరిశీలిస్తుంది. నరేంద్ర మోడీ 4-5 తారీఖుల్లో హైదరాబాద్కు రాబోతూ ఉన్నారు. సో ఆయన వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద తెలంగాణలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య అలాగే బీజేపీ మధ్య ఉండేటువంటి అవకాశం, ట్రయాంగిల్ ఫైట్ జరగబోతుంది. ఆ ట్రయాంగిల్ ఫైట్లో ఆయా పార్టీల అభ్యర్థులు వీళ్ళే ఉండేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా చివరి నిమిషంలో ఏదైనా ఈక్వేషన్స్ మారితే మినహా వీళ్ళే ఎక్కువగా మనకు బరిలో కనిపించేటువంటి ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.